లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఓవేరియన్ రిజర్వ్‌ని ఎఫెక్ట్ చేయగలవా? ఒక నోన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ మన స్టడీస్‌లో కూడా ప్రూవ్ అయినది ఏంటంటే స్మోకింగ్, టొబాకో యూస్, ఈవెన్ పాసివ్ స్మోకింగ్ అంటే పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ అయ్యి ఉన్నాం. ఇవన్నీ కూడా మన ఓవరీలో రిజర్వ్‌ని తగ్గించగలిగే ఫ్యాక్టర్స్. ఇండస్ట్రియలైజేషను, ఎన్వైరన్మెంటల్ పొల్యూషను, మనం ఎన్నో రకాల కెమికల్స్, పారాబెన్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటాము. పూర్ డైట్, మనకుండే న్యూట్రిషనల్ స్టాటస్, ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఓవేరియన్ రిజర్వ్‌ని ఎఫెక్ట్ చేయగలవు. ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్స్ వాడటం, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్‌ని వాడటము, ప్రాపర్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయకపోవటము, స్థూలకాయము, ఇవన్నీ కూడా ఒక నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎగ్ రిజర్వ్‌ని తగ్గించవచ్చు. ఒబెసిటీ ఇన్ఫ్యాక్ట్ ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అని అంటాం. దీని నుంచి డెవలప్ అయ్యే టాక్సిన్స్ వల్ల రిప్రొడక్టివ్ టిష్యూస్ కూడా ఎఫెక్ట్ అవ్వగలవు. సో డెఫినెట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం క్రమబద్ధంగా పాటించినప్పుడు ఒవేరియన్ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేయగలం, అలాగే మన ఒవేరియన్ ఏజింగ్ని రాకుండా ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది.